తెలంగాణ బీఎస్సీ సమావేశం ముగిసింది. ఎరువులపై వరదలపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో బీఆర్ఎస్ బీఎస్సీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. ఇక తెలంగాణ బీఎస్సీ సమావేశం ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ అధ్యక్షతన కూడా బీఎస్సీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ఇటు అధికార పార్టీ నుంచి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. విప్ బీర్లా ఐలయ్య కూడా హాజరయ్యారు. అయితే ఆ ప్రతిపక్ష ప్రధాన పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బీఎస్సీ సమావేశాన్ని నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఎరువులపై వరదలకు సంబంధించి ఇటీవల కాలంలో కూర్చున్నటువంటి వరదలు, తర్వాత యూరియాకు సంబంధించినటువంటి అంశం పైన ఎరువుల పైన కూడా చర్చ పెట్టాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కానీ అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అంగీకరించినటువంటి నేపథ్యంలో కూడా బీఎస్సీ సమావేశాన్ని బైకాట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత బీఎస్సీ సమావేశాన్ని ముగించారు. అయితే ప్రధానంగా కూడా రేపు కాళేశ్వరం కమిషన్ పైన ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఇటు వరదలు, ఎరువుల పైన చర్చ పెట్టాలని కూడా డిమాండ్ చేసింది. అందుకు అధికార పార్టీ ఒప్పుకున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం వాళ్ళు వాకౌట్ చేశారు. దీనికి సంబంధించి కూడా మరి కేవలం రేపు కూడా అసెంబ్లీ సమావేశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు కేసీఆర్ అటెండ్ కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ డిమాండ్ ఏదైతే హాజరు కాకుంటే ఆయన కాళేశ్వరం కమిషన్ లో తప్పు చేసినట్టుగానే ఒప్పుకోవాల్సి వస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే బీఎస్సీ సమావేశాన్ని బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. రేపు మాత్రం కాళేశ్వర కమిషన్ మీద చర్చ సుదీర్ఘంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తెలంగాణ బీఎస్సీ సమావేశం ముగిసింది. ఎరువులపై వరదలపై చర్చ పెట్టాలంటూ బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేసింది. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో బీఆర్ఎస్ బీఎస్సీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. ఇక తెలంగాణ బీఎస్సీ సమావేశం ముగిసింది. అటు బీఆర్ఎస్ అయితే ఎరువులపై వరదలపై చర్చ పెట్టాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం అయితే వారు పెట్టిన డిమాండ్కి అంగీకరించలేదు. దాంతో బీఆర్ఎస్ బీఎస్సీ సమావేశం నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి నెలకొంది.